తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు మరో యూట్యూబర్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ లోకల్ బాయ్ నానీని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ట్విట్టర్లో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ల ప్రమోషన్పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బిజీగా గడుపుతున్న లైఫ్లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో విశాఖ పోలీసులు లోకల్ బాయ్ నానిపై కేసు నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగింది అనే విషయానికొస్తే, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లోకల్ బాయ్ నానిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ లోకల్ బాయ్ నానిపై విరుచుకుపడుతూ కామెంట్లు చేశారు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి, కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు అవసరమా అంటూ లోకల్ బాయ్ నానిని ఉద్దేశించి మరీ సజ్జనార్ క్వశ్చన్ చేశారు. ముఖ్యంగా మీ టాలెంట్ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకొని డబ్బు సంపాదించండి. ఇలాంటి పనుల వల్ల ఎంతోమందిని బెట్టింగ్ మూతానికి బానిసలను చేసి వారి జీవితాలు నాశనం చేయటం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి అంటూ సజ్జనార్ తెలిపారు. అంతేకాదు, సమాజ శ్రేయస్సు కోసం ఈ ప్రమోషన్లను ఆపండి అంటూ కూడా లోకల్ బాయ్ నానికి సూచించారు. సజ్జనార్ మాటలకు యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, ఫిషర్ మ్యాన్ లోకల్ బాయ్ నాని దిగొచ్చాడు. సజ్జనార్కు సారీ చెప్పాడు. సారీ సార్, తప్పైంది, ఇంకెప్పుడు ఇలాంటివి చేయను అంటూ దండం పెట్టి మరీ తన తప్పును ఒప్పుకున్నాడు లోకల్ బాయ్ నాని. ఈ మేరకు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. 3 రోజుల క్రితం సజ్జనార్ సార్ నా బెట్టింగ్ యాప్ మీద స్పందించటంతో నాకు ఒక్కసారిగా భయం వేసింది. అయితే నేను బెట్టింగ్ ఆడిన వీడియో అది పాతది. ఎప్పుడో నేను బెట్టింగ్ ఆపేశాను. వీడియో పాతదే అయినా కొత్తదైనా నేను చేసింది తప్పే, కాబట్టి ఆ తప్పును నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. వాస్తవానికి నేను చదువుకోలేదు, కానీ చాలామంది చదువుకున్న వారే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. వాళ్లను చూసి ఇదంతా నిజమే అనుకుని నేను కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాను. ఆ తర్వాత ఇది ఫేక్ అని, వాటి వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయని ఆపేయమని కొందరు చెప్పటంతో వెంటనే ఆపేశాను. అప్పటి నుంచి వాటి జోలికి వెళ్ళలేదు. చదువుకున్నవారు ఇలాంటివి చేయటం వల్లే చదువుకొని నాలాంటి వాళ్ళు అది నిజమే అనుకుని చేస్తున్నారు. దయచేసి నాతో పాటు ప్రతి ఒక్కరూ మారాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు.